ఓని వేసిన దీపావళి వచ్చిందా ఇంటికి అంటూ పందెంకోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మీరా జాస్మిన్. మొదట సూత్రధారన్ అనే మలయాళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. మీరా జాస్మిన్ ఫిబ్రవరి 15, 1982న కేరళలోని తిరువల్లలోని కుట్టప్పుల గ్రామంలో జోసెఫ్, అలియమ్మ దంపతులకు జన్మించింది. అమ్మాయి బావుంది చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన గుడుంబ శంకర్ సినిమాలో నటించింది. ఆ వెంటనే రవితేజతో భద్రాలో జోడీ కట్టిన మీరా జాస్మిన్ తొలి కమర్షియల్ హిట్ అందుకుంది. ఆ తర్వాత రారాజు, ఆకాశరామన్న, బంగారు బాబు, మా ఆయన చంటి పిల్లాడు, యమగోళ, మళ్ళీ మొదలైంది, మహారథి వంటి సినిమాల్లో నటించింది. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక ఆ తర్వాత ఆమెను వరుస ఫ్లాప్లు వెంటాడాయి. చివరిగా గోరింటాకులో రాజశేఖర్ చెల్లిగా నటించి హిట్ అందుకుంది. 2004లో పాదం ఒన్ను ఓరు విలాపం అనే మలయాళ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఇవే కాకుండా నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్, కేరళ, తమిళనాడు ప్రభుత్వ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులు సాధించింది. ఇలా తన నటనతో ప్రేక్షకులను అలరించిన మీరా జాస్మిన్ కొంతకాలం పాటు తెరపై కనుమరుగైంది. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీరా జాస్మిన్ 2014లో దుబాయ్కి చెందిన అనిల్ జాన్ టైటస్ ని వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయింది. కొన్ని రోజుల క్రితం మీరా జాస్మిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.